హాయ్ హలో నమస్తే, నేను మీ సురేష్ యాదవ్, రాయల్ మీడియాకి స్వాగతం. తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ పార్టీ పెట్టకముందే పార్టీతో కేసీఆర్తో పాటు అడుగులో అడిగేసి తెలంగాణ ఉద్యమంలో కీరోల్ పాత్ర పోషించి ఎన్నో కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ అన్న, ఎంబీసీ మాజీ కార్పొరేషన్ చైర్మన్. కాంట్రాక్టర్ల కోసం డబ్బుల కోసం వచ్చినటువంటి వాళ్ళు పార్టీలు ఈరోజు మారుతున్నటువంటి తరుణంలో సడన్గా సీనన్న మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఏంది సీనన్న మారడం ఏంది, సీనన్న మారడం ఏందని చెప్పేసి ఒక చర్చ జరిగింది. అసలు నిజంగా సీనన్నకు ఎందుకు ఏం జరిగింది, ఎంత కష్టకాలం వచ్చింది, ఎంత కష్టకాలం వస్తే సీనన్న పార్టీ మారిండో ఇవాళ అడిగి తెలుసుకుందాం. సీనన్న నమస్కారం. నమస్తే సురేష్. ఏంది అసలు సడన్గా, అంటే దొంగలు కాంట్రాక్ట్ కోసం డబ్బుల కోసం మంత్రి పదవుల కోసం వచ్చారు, వాళ్ళు మారారు. పార్టీ పెట్టకంటే 3 నెలల ముందే మీరు కేసీఆర్తో అడుగులు వేసినటువంటి వాళ్ళు, 2000 సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళు సడన్గా ఎందుకు పార్టీ చేంజ్ చేయాల్సి వచ్చిందన్న, చేంజ్ కావాల్సి వచ్చిందా? మరి దానికన్నా ముందు సురేష్, నేను నీ పోరాటాన్ని, నీ ఫైట్ ఏదైతే ప్రశ్న సైడ్, మొన్న మేము ఆ సైడ్ ఉన్నా అయ్యో మా సురేష్ వీటి మీద దెబ్బలు పడాను, వాళ్ళని గొడవలయ్యాను అని బాధపడే వాళ్ళం. పోలీస్ హై హ్యాండెడ్నెస్, సో ఆ పోలీస్ హై హ్యాండెడ్నెస్ ఈ రాష్ట్రంలో ఎక్కువైనది. మీ మీద లాఠీ దెబ్బలు పడ్డాయేమో, కానీ ప్రజలు కూడా ఈ పోలీసు యొక్క ఆ రోజు ఉన్నటువంటి పోలీసు అతి ఏదైతే చేసిందో అది కూడా ఆయన నష్టపోవడానికి ముఖ్య కారణం అయింది. సో ఐ అప్రిషియేట్ యూ మీ పోరాటాన్ని. రెండోది, మీరు అన్నటువంటి ప్రశ్న, ఎస్, మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నా మేము ఆ పార్టీని వదిలేసి, నేను విద్యార్థి దశ నుండే రాజకీయాలలో ఉన్నా కాబట్టి, ఒక ఉపాధ్యాయుడి యొక్క కొడుకును కాబట్టి, ఒక లాయర్ను కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఎంత అవసరమో తెలంగాణ ప్రజలకని భావించిన కాబట్టి, ఆ రోజు శశబిషలు లేకుండా కేసీఆర్ గారు మొదలు పెడుతున్నటువంటి ఉద్యమంలో ఇది ఒక రాజకీయ ప్రక్రియగానే ఈ సునాయాసంగా పార్లమెంట్లో బిల్లు పెడితేనే వస్తుంది కాబట్టి, మరి ఈ పార్టీ వీరి ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయని ఒక విశ్వాసంతో ఆనాడు ఉన్నటువంటి గౌరవ ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్ మన సురేందర్ రెడ్డి గారని నా రాజకీయంగా నాకు గురువు. సో ఆయన, అరే ఈసారి కేసీఆర్ గారు తెలంగాణ గురించి పార్టీ పెడుతున్నాడు, చర్చలు జరుగుతున్నాయి, నువ్వు రా అంటే ఆ చర్చలలో నేను కూడా పోయి పార్టిసిపేట్ చేసి, ఆ తర్వాత 2001లో పార్టీ మొదలు పెట్టడం, ఆ డే 1 నుంచే నేను కేసీఆర్ గారితో మరి ఉండి మమేకమై తిరగడం. ఉద్యమ కాలంలో నిజంగా కూడా ఏదైతే పోరాటం కొనసాగించినామో, ఉద్యమంలో సరే ఎన్ని పద్ధతులు అవలంబించినా తెలంగాణ రాష్ట్ర కోసం కదా అని చెప్పి తప్పొప్పులన్నీ కూడా సమర్థన వైపే ప్రజలైనా అట్లనే అనుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను, కరీంనగర్లో కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు ఇష్టం ఉన్నా ఇష్టం లేని వాళ్ళైనా కానీ ఓట్లు వేసినారు కాబట్టి 2 లక్షల మెజార్టీతో. ఎవరికి పడ్డాయి అవి ఓట్లు? కేసీఆర్ గారికి కాదు ఆ ఓట్లు. తెలంగాణ రాష్ట్ర వాదం నిలబడి ఉండాలి, తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక పార్టీ ఉండాలి, అది ఉంటేనే ఢిల్లీలో పోరాటం చేయగలుగుతాం. గతంలో ఉన్నటువంటి ఆ రోజు ఆ పార్టీలు కొంత మోసం చేసినాయి అనే భావనలో ప్రజలు ఉన్నారు కాబట్టి అప్పుడు అనివార్య పరిస్థితులు ప్రజలకి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రాణత్యాగాలతో కాదు, లేదా కొట్లాటలతో కాదు, ఈ పార్టీని మనం కాపాడుకోవాలని చెప్పి ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని కాపాడుకున్నారే తప్ప ఈ రోజు ఒక నాయకుడో ఒక కుటుంబమో ఇది నేను పెట్టిన పార్టీ, ఇది నా పార్టీ అనుకుంటే మాత్రం వాళ్ళు పప్పులో కాలేసినారు. ఆ తప్పు జరిగింది కాబట్టి ఈ రోజు ఆ మూల్యం చెల్లిస్తా ఉన్నారు. సో ఇది ప్రజలు నిర్మించుకున్నటువంటి గూడు ఆ పార్టీ. ఓకే, అంటే ఒకటి అన్న, ఎంబీసీ చైర్మన్కి చాలా వేల కోట్లు, నాకు కింది కులాలంటే చాలా, బీసీ కులాలలో కింది కులాలంటే చాలా ఇష్టం అని చెప్పేసి చాలా వేల కోట్లు ఇచ్చినట్టు ఏదో ప్రచారం చేసుకుని 100 కోట్లు ఏదో ఇచ్చి డెవలప్ చేసినట్టు ప్రచారం చేసినట్టు, అది నిజమేనా? ఇచ్చిందంత స్థాయిలో? నేనేమంటానంటే ఎంబీసీలు కూడా ఉన్నారు, ఎంబీసీలకు ఒక కార్పొరేషన్ పెట్టి ఆర్థిక స్తోమత కల్పియాలి, విద్యా అవకాశాలు కల్పియాలి, తద్వారా వాళ్ళను కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేయాలి, ఎంబీసీలను కూడా చట్టసభలలో తీసుకెళ్లాలి. ఎంబీసీలను చట్టసభలో తీసుకెళ్లాలంటే ముందు వాళ్ళల్లో అవేర్నెస్ తేవాలి. సో ఈ రకమైన ఆలోచనలు మాతో చెప్పినప్పుడు మేము కూడా ఉబ్బిపోయినాం. మమ్మల్ని గుర్తిస్తా ఉన్నారు, పెద్ద కార్పొరేషన్ పెట్టినారు, 1000 కోట్ల బడ్జెట్ కేటాయింపు కూడా చేసినారు. బడ్జెట్ కేటాయింపులు అన్ని డిపార్ట్మెంట్స్కి అయినట్టే దీనికి కేటాయింపు అలొకేషన్ మాత్రం జరిగింది. కానీ అలొకేషన్ జరిగిన తర్వాత రియాలిటీ ఎప్పుడవుతుందండి? మనం అది బీద ప్రజలకు చేరవేసినప్పుడు ఆ 1000 కోట్లలో కనీసం ఒక 10 కోట్లు ఎంతో చేరవేస్తే
నిజంగా నాకు కూడా ఈ జన్మకు సార్థకం అవుతుండే. తొలి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంబీసీలకు సేవ చేసే భాగ్యం. అప్పటికి నేను ఎమ్మెల్సీ అవుదాం అనుకున్నాను. సో ఎమ్మెల్సీ అష్యూరెన్స్ కూడా నాకు వారు ఇచ్చినారు. ఇచ్చి అది ఇయ్యలేక వేరే పెట్టుబడిదారులకు ఇచ్చుకొని ఇప్పటికే పెద్ద పెద్ద ఆధిపత్యమైనటువంటి ఏది సామాజిక వర్గాలకు ఇచ్చినాడు. ఇచ్చి నాకు ఎగనామం పెట్టినాడు. అయినా ఇది ఎంబీసీ అంటే అల్టిమేట్ రాజకీయ జీవితం, ఎంబీసీలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్కి సేవ చేసుకునే భాగ్యం దొరికింది కదా అని అనుకున్నాను. కానీ ఏమున్నది, పోయిన తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత నాకు ఒక ఆఫీస్ లేదు, కుర్చీ లేదు. నేను పోయిన తర్వాత టేబుల్ కుర్చీల కానించి ఆఫీస్ కానించి ఇంకా మీకు వండర్, దెర్ ఈస్ నో ఎనీ కార్పొరేషన్ బట్ ద చైర్మన్ హ్యాస్ బాండ్. చైర్మన్ జీవో ద్వారా వచ్చినాడు కానీ దెర్ ఈస్ నో కార్పొరేషన్. నేను చైర్మన్ అయిన తర్వాత దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ చేయడం జరిగింది. సో చేసి దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద సెన్స్ ఒక రూమ్ కానీ కుర్చీలు కానీ వచ్చిన కుల సంఘాల పెద్దలు వస్తే కూర్చోబెట్టుకోవడానికి అవన్నీ కూడా సౌకర్యాలు అవన్నీ కూడా తయారు చేసుకున్నాను. ఆ రోజు ఆంధ్ర వాళ్ళు తాళం వేసుకుంటే ఆ రూమ్ గదిని అధికారులు భయపడితే కూడా నేను హైకోర్టు లాయర్ అయ్యా, ఏం కాదు మన విభజన జరిగిపోయింది అని చెప్పి నేను మెల్లిగా ఆ రోజు ఉన్న ఆఫీసర్లు హెల్ప్ చేసినారు. ఆ రోజు మంచిగా ఆఫీసర్లు ఉండే వాళ్ళు హెల్ప్ చేసినారు. సో ఆ రకంగా నేను ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సరే నేను జీతం తీసుకోవాలి, ఆఫీస్లో కూర్చోవాలంటే నాకే షేమ్ ఫీల్ అయినాను. సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే ఎంబీసీలు ఎవరు సురేష్, మీరు చెప్పండి, ఎంబీసీలు ఎవరు? ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్లీ ఎలివేట్ అయినటువంటి ఒక 4-5 బీసీలలో కూడా కొంత మేరకు కొన్ని వర్గాలు కొంత లిటిల్ బిట్ వాళ్ళకు ఇది కాలేదు, బట్ ఉన్న దాంట్లో మెరుగైనంగా రాజకీయ ప్రాధాన్యత దొరికింది కాబట్టి ఆ 4-5 కులాలు కాకుండా ఎంబీసీ కులాలను గుర్తిస్తామని చెప్పినారు. నీకు ఏడాదిన్నరకి బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 36 కులాలని దీంట్లో కలిపినారు. దీంట్లో ఎంత అండి, 1,16,000 కుటుంబాల్లో అప్రాక్సిమేట్లీ దీంట్లో చేర్చినారు. చెప్పండి ఎంత దుర్మార్గం. అంటే ఒక 1.5 year పోయినట్టే కదా. సరే ఆ బీసీ కమిషన్ అయినా మరి ముందు అందులో బీసీలనే పెట్టిరు కదా. ఆ కమిషన్ ఏంది, సీఎం గారు చెప్తేనే ఫైల్ పెట్టాలి, లేకపోతే లేదు, గసంటోళ్ళని పెట్టిరు. ఈ బీసీ కమిషన్ యాక్ట్ మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీలో గతంలో ఉన్న యాక్ట్ ని ఎందుకు చేంజ్ చేసినారో ఒకసారి బీసీలో మనం అందరం అడగాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సురేష్, యూఆర్ ఆల్సో. ఎందుకంటే నువ్వు యూఆర్ ఫైటర్, మనం జర్నలిస్ట్ కావచ్చు, నేను ఇంకోటి కావచ్చు. కాకపోతే మనం మన సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని నేను ఇంకొక డిమాండ్ నాకు ఇప్పటి వరకు నేను ఎక్కడ చెప్పలేదు, ఈ రోజు చెప్తా ఉన్నా. బీసీ కమిషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే చట్టాన్ని మార్చినారు. ఆ బీసీ కమిషన్ చట్టం ఎందుకు మార్చినారు, ఎందుకు మార్చిర్రు అంటే దానికి ఒక రిటైర్డ్ జడ్జో, హైకోర్టు జడ్జో, ప్రజెంట్ జడ్జో ఉంటే ఆయనకు ఒక గౌరవం ఉంటుంది. బీసీలు ఎవరు రిప్రజెంటేషన్ ఇచ్చినా దాన్ని ఆయన బాజాప్తా రీసెర్చ్ చేసి ఒక నివేదిక రూపొందించి ఒక ఫైల్ నెంబర్ వేసి సీఎం గారికి ఫార్వర్డ్ చేస్తాడు. ఒక హైకోర్టు జడ్జో, రిటైర్డ్ జడ్జో అపాయింట్మెంట్ అడిగినా ఆయన ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఆయన ఏం చేసిండు, ఈ చట్టాన్ని ఓన్లీ చైర్మన్ గా ఒక సామాజికవేత్తకి ఇవ్వచ్చు, ఎవరైనా తర్వాత మెంబర్లను ఇష్టం ఉన్నట్టు పెట్టవచ్చు అని చట్టాన్ని చేసారు. ఏమైపోయింది, ఇప్పుడు వారు ఎవరిని పిలిస్తే ఎవరు డూడు బసవన్న లాంటి వాళ్ళని పెట్టుకోవచ్చు, పొలిటికల్ పోస్ట్ అయిపోయింది అది. ఇప్పుడు వాళ్ళు ఏమనేది బీసీ కమిషన్ ఆయన సీఎం గారు అడిగితేనే ఇవ్వాలి, మనం ఏం చేయొద్దు అన్నట్టు వీళ్ళు అందరం అశక్తులమే. అది బీసీ కమిషన్ కావచ్చు, బీసీ చైర్మన్ కావచ్చు, ఒక ఎంబీసీ కావచ్చు, ఏ చైర్మన్ అయినా గంతే ఉండొచ్చు నాకు తెలిసి. అయితే అందరు చైర్మన్లు అంతే ఉన్నదాన్ని తీసుకుని కాలదని అంతే. అట్లా ఏమైపోయింది, బీసీ కమిషన్ నిర్వీర్యం అయిపోయినప్పుడు బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా. నేను ఇమ్మీడియట్ నా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు బీసీ కమిషన్ ని చట్టబద్ధత కల్పియాలి ఒకటి. ఎందుకంటే నేషనల్ కమిషన్ బీజేపీ చేసింది కదా, చట్టబద్ధత చేసింది కదా, కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ వచ్చింది కదా, సేమ్ అదే రకంగా చెయ్యాలి. రెండోది ఏంటి, దాంట్లో రిటైర్డ్ జడ్జి కానీ హైకోర్టు జడ్జి కానీ మాత్రమే చైర్మన్ ఉండాలి. అండ్ అమాంగ్ ది మెంబర్స్ అట్లీస్ట్ 2 అడ్వకేట్స్ అన్న ఉండాలి. దాంట్లో మళ్ళీ అన్ని ఆల్ కమ్యూనిటీస్ విత్ రొటేషన్. రొటేషన్ ఎందుకంటున్నా, మళ్ళీ బీసీలలో 1-2 కులాలకి దక్కినాయి అనుకోండి, ఉండకుండా 8 మంది సభ్యులు అనుకోండి, 8 కులాలకు రొటేషన్ ఒక నెక్స్ట్ టైం దానికి ఇవ్వద్దు కదా. మనకు బీటెక్ అడ్మిషన్స్ లో బీసీ ఏ ఓసారి బి ఓసారి ఎట్లా ఉంటుందో అట్లా మన రూల్ ఆఫ్ రిజర్వేషన్ రొటేషన్ పద్ధతిలో ఉండాలి బీసీ కమిషన్. తద్వారా పార్టిసిపేషన్ వస్తుంది అనేది నేను నివేదిక సార్తో కూడా కేసీఆర్ గారితో చెప్పడం జరిగింది. ఇంకొకటి ఉద్యమం చేసినారు, అప్పుడు అడుకుల బుక్ ఉద్యమం చేసినారు.
మీ మీద దాడులు చేసినటువంటి దానం నాగేందర్, మీ మీద దాడులు చేసినటువంటి తలసాని, మీ మీద దాడులు చేసినటువంటి పట్నం మహేందర్ రెడ్డి, మీ మీద దాడులు చేసిన వ్యక్తులందరూ వచ్చి మీ అమ్మడికి వస్తుంటే సార్ కేసీఆర్ పొలిటికల్ బ్రోకర్ అంటే ఆయన మనం అనొద్దు, ఏ బ్రోకరిజం మారినో తెలియదు, మీరు ఒక ఉద్యమకారుగా మీరు బాధపడలేదన్న అంటే ఏంది ఇది దయ్యాలు వేలుడు మీకు శ్రీకాంత్ చారి తల్లిని శంకరమ్మని తీసుకొచ్చి చివరికి కూడా వీడి పదవులంగా కేసీఆర్ అనేట పదవి పోతుందన్నకు కూడా అవమానపరచండి మన మీరు అడిగిన ప్రశ్న సహేతుకం. నన్ను కూడా మీడియాలో ప్రశ్నించినారు ఏమని, 24 ఏళ్ళ ట్రావెల్ నాది. 24 ఏళ్ళు అంటే నా జీవిత కాలమానములో అతి ముఖ్యమైన కాలమానం ఏదైతే మిడిల్ ఏజ్ ఉంటుందో అది కుటుంబ పోషణ, నేను సస్టైన్ అవ్వడానికి, తద్వారా ప్రజలకు కూడా మనం ఉపయోగపడేటటువంటి జన్మలో ఉన్న మంచి నాణ్యమైన జీవితం అది. దాన్ని 24 ఏళ్ళు ఆయన వెనకాల నేను ఆయన లీడర్ కాబట్టి ఓ లీడర్ గా తయారు చేస్తాడు అనుకున్నా కానీ నన్ను ఒక ఫాలోవర్ గా తయారు చేసిన. అయితే నేను కూడా మీరు అనొచ్చు ఇన్నేళ్ళు నీకు ఎందుకు, జ్ఞానాన్ని వాడుకోండి, మీ రక్తాన్ని వాడుకోండు, మీ శక్తిని వాడుకోండు, అన్ని రకాల వాడుకొని డిబేట్లలో నన్ను జైలు లేపిన వాళ్ళని దొరాన్ తిరితే గట్ల దొరాన్ తిరుతావా అని చెప్పి నేను మా కేసీఆర్ గారిని దొరాన్ తిరుతావాను అని చెప్పి నేను ఎవరి మీదకి అయితే పోయినో వాడు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని మనం కూర్చోవాలి. నాకు చైర్మన్ ఇచ్చిండు అంటారు, నాకు ఒక సరే 3 ఏళ్ళు ఇచ్చినాం అనుకుందాం, 2 ఏళ్ళు జీవో ఇచ్చిరు, మళ్ళీ ఒక 1 ఇయర్ పెంచాలంటే ఒక నెల నుంచి అలా నాకు బతలాడాలి. మరి నాకు పరిస్థితి 24 ఏళ్ళు పార్టీకి సేవ చేసిన నన్ను, ఒక అడ్వకేట్ గా ఉన్నోని నన్ను మరి 3 ఏళ్ళు ఇచ్చి నిన్న మొన్న పార్టీలు మారిన వాళ్ళకి XY ఇక పేర్లు ఎందుకు గానీ వాళ్ళకు కూడా 8 ఏళ్ళు 10 ఏళ్ళు చైర్మన్ చేసినావు. మరి ఎవడు గొప్ప? అవసరాలకు వచ్చిండు, పార్టీ కింద పడ్డప్పుడు ఇదేండు. సో ఉద్యమకారులకి నా గురించి అంటలేను నేను, మీకు ఇచ్చే ఇంటర్వ్యూ నేనేమో చెప్తున్నా అంటే నా రాజీనామా ఈ రోజు ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని, బీసీ సామాజిక స్పృహ తెలంగాణ రాష్ట్ర సమితి కోల్పోయిందని నేను ఈ రోజు రాజీనామా చేసిన. దానికి ముఖ్య కారణం ఒక 4-5 ఉన్నాయి. ఒకటి నేను పదే చెప్తా ఉన్నా మీడియాలో కూడా, మేము పునాది రాళ్ళము తెలంగాణ రాష్ట్ర సమితికి, ఈవెన్ తెలంగాణ భవన్ కి కూడా మేము పునాది రాళ్ళము. ఎట్లా అని మీరు అనొచ్చు. 2001 మొట్టమొదట్లో ఆయన అన్నటువంటి, ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్పి మీరు అన్నారు, నేను కట్టెలు అమ్మినా పూలు అమ్మినా నా దగ్గర కోట్లు ఉన్నాయి, నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసినావు, ఎంపీని చేసినావు, మంత్రిని చేసినావు, తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చినావు, వాళ్ళకి వ్యాపారాలు ఇచ్చినావు, భూములు ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు. ఇలా నువ్వు అటుకులు తింటే మేము అటుకులు తిన్నాం, నువ్వు తాయితలు కడితే తాయితలు కట్టుకున్నాం, నువ్వు ధర్నాలు చేస్తే మేము ధర్నాలు చేసినాం, పోలీసు వాళ్ళు కొడితే పడ్డాం, లాఠీలు మా ఈపుల మీద కరాల నృత్యాలు చేసినాయి. మరి ఇలా జైలు జీవితం గడిపినాం. ఇవాళ టికెట్ల దగ్గరకు వచ్చేసరికి కోట్లు ఉన్నోడు కావాలి, టికెట్ల దగ్గరకు వచ్చినప్పుడు దెబ్బలు తిన్నా తూటాలకు ఎదురొడ్డినోడిని, లాఠీలకు ఎదురొడ్డినోడిని, నీ మాటలు నమ్మి నిన్ను ఫాలో అయినోనికి మాత్రం టికెట్లు లేవు. అరే పార్టీ అత్యధిక ధనవంతమైన పార్టీ అని మనం చెప్పుకుంటున్నాం ఈ దేశంలో. మరి నీది అంత ధనవంతమైన పార్టీ అయితే, అంత దమ్మున్న పార్టీ అయితే, అంత ధైర్యం ఉన్న నాయకుని అయితే మా సొంటలను పెట్టి ఒక 20% అన్న మా ఉద్యమకారులను పెట్టి ఎమ్మెల్యేలను గెలిపిస్తే నువ్వు సత్తా ఉన్న నాయకునివి. రాజకీయ చాణక్యుడు అంటారు. అసలు రాజకీయ చాణక్యుడు అంటే ఏంది? ఆ రోజు ఎన్టీ రామారావు చూడండి, ఆయన దమ్ము, ఆయన ధైర్యము, ఎంత మందిని ఇలా ఈ రాష్ట్రం నుంచి, ఆ రోజు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం నుంచి ఒక్కొక్కరిని తయారు చేస్తే ఢిల్లీలో స్పీకర్ల దాకా అయ్యారు. ఇక్కడ దేవేందర్ గౌడ్ కావచ్చు, ఆలేరు నరసింహులు కావచ్చు, మాధవ్ రెడ్డి కావచ్చు, ఎంతో మంది కొత్త నాయకులు, ప్రణయ్ భాస్కర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఇవాళ ఎంతమంది నాయకులను ఉత్పత్తి చేసిన కర్మాగారంగా ఉంది. నేను చెప్తుంది ఎన్టీ రామారావు గారి తెలుగుదేశంలో చదువుకున్న యువకుడు కనిపిస్తే చేసిరు. మరి మేము యువకులమే ఉద్యమాలు చేసినాం కదా. సో ఆ రకంగా ఉద్యమకారులకి 2 రకాల అన్యాయం. ఒకటి, ఉద్యోగాలలో వయసులు పోయినాయి, నోటిఫికేషన్లలో నీవు పెట్టిన వయసు లిమిట్ వాళ్ళకి సరిపోలేదు. ఇటు పొలిటికల్ పోస్టులలో కూడా మమ్మల్ని కూడా మా వయసు పోయిన తర్వాత మమ్మల్ని కాదని నువ్వు కొత్త వాళ్ళని తీసుకొని ఇవాళ పార్టీలో నిన్నొస్తే ఇవాళ పదవి ఇస్తాను. అందుకనే ఇప్పుడు పార్టీ వినాశనం కావడం కూడా అదే కదా. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, ఇలాంటి ఉద్యమకారుల్ని కాక అన్ని విధాలుగా అన్ని రంగాల్లో బలవంతులు చేస్తే ఇవాళ కేసీఆర్ కోసం కొట్లాడేటోళ్ళు నీ పార్టీ ఇప్పుడు ఎవరిని ధర్నా చేయమని ఎవడు? నేనేమంటున్నా, రోడ్డు మీద మా లెక్క పండుకొని మేము మంత్రుల కాన్వాయ్లకు పండుకున్నాం. మమ్మల్ని మొత్తం ఆ రోజు మంత్రులతో కాదన్న పూలు అమ్మిన పాలు అమ్మిన రోడ్డు మీద ఆడ కోటి డీకే కాడికి పోయి ₹1 కోట్ల పెట్టి ఆఫర్ చేసుకుని వచ్చే
నువ్వు డీకే దగ్గర కలిసి వచ్చినాక ఫోటో దిగినాక కూడా నువ్వు మళ్ళా నీ దగ్గర స్థానం ఇస్తేవి, నీ దగ్గర మళ్ళీ కూర్చోబెడితే కేటీఆర్ గారు నిన్న ఆయన స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడబట్టి ప్రజలు తెలుసుకోరా రేపు మల్కాజ్గిరిలో. నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక కూడా విధానాలలో చాలా మార్పు వచ్చింది. ఆయన ఎంతసేపు క్రేజీ కొత్తగా ట్విట్టర్ లో సోషల్ మీడియాలో ఉన్నోళ్ళని వాళ్ళకి ఇన్నోవాలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి భజన చేసేటోళ్ళకి ఆ చిన్న పిల్లల్ని కూడా మైండ్ పొల్యూట్ చేసి ఆడ గుజరాత్ లో ఏం చేస్తారు, కర్ణాటకలో ఏం చేస్తారు, అరే మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో అది చిత్రీకరించి మనం చేసిన మంచి చెప్పుకొని పోవాలి. కానీ రాముడిని అన్నోళ్ళని శ్రీరాముడు అన్నోళ్ళని శ్రీరామునికి మొక్కుతాం, బీజేపీని తొక్కుతాం. ఏం తొక్కుతావు చెప్పు? నేను కుమరాయన నేడ మట్టి ఉంది ఆల్రెడీ నానబెట్టి తొక్కుదురా కుండలని అయితే కనీసం నువ్వు పార్టీలను దొక్కుతావా? డెమోక్రసీలో ఆల్రెడీ మనం పార్టీలను మింగే తెలుగుదేశాన్ని చంపుతీవి, డెమోక్రసీలో కాంగ్రెస్ చంపుతీవి. ఆ రోజు ఈ రోజు వాళ్ళు అదే నీ వ్యవహారంతోనే నువ్వు చంపబడి విద్య నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష కత్తి పెట్టినోడు కత్తికే పోతాడు కదా అన్నారు కదా. ఇదే తుపాకీ పట్టినోడు తుపాకీ, కత్తి పట్టినోడు కత్తి, ఏదైనా గంతే కదా. నేను ఏమంటున్నా అంటే ఎక్కడో కేటీఆర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ వారి తండ్రి దగ్గర ఉన్నటువంటి రాజకీయమైన ఎక్స్పీరియన్స్ ని తీసుకొని వారికి ఉన్న ఆలోచనలు తీసుకొని ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో గతంలో ఎన్టీ రామారావు పరిపాలన ఏంటి, వెంగళరావు పరిపాలన ఏంటి, రాజశేఖర రెడ్డి పరిపాలన ఏంటి, చంద్రబాబు నాయుడు పరిపాలన ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు కొంత అవగాహన చేసుకొని ఆ రకంగా రాజకీయ పార్టీని ఒక ప్రెసిడెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిర్మాణం చేస్తే బాగుండేది. కానీ నువ్వు ఎంతసేపు రెడీమేడ్లని బయట ఎమ్మెల్యే గెలిచినోని బయట మంత్రి ఉన్నోని ఆల్రెడీ ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నోని తీసుకొచ్చుకొని నీ దగ్గర ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తే అదేమన్నా నీ గొప్పతనమా? ఆడు ఎందుకుంటాడు లోయాలిటీగా? వ్యాపారం అది వ్యాపారం మీరు ఎంకరేజ్ చేసిర్రు. అసలు నువ్వు తెల్లారి ఇవాళ ఏడ్చుకుంటే తెల్లారి పదవి ఇస్తావు ఏమని అంటే ఏమంటారు, అట్లా వస్తేనే ఇంకా 10 మంది చేరుతారు. దానికి లిమిట్ ఉండాలి కదా. నేను ఆ రోజు చెప్పిన నేటి ఫిరాయింపులే రేపు మన మీదకే పిరంగులై వెళ్తాయి అని చెప్పిన చాలా మందికి మన పార్టీలో. ఈ రోజు కూడా కాంగ్రెస్ కు చెప్తున్నా నేటి ఫిరాయింపులే రేపు పిరంగులై వెళ్తాయి. వీళ్ళంతా అవకాశవాదులు. ఈ అవకాశవాదులది ఎట్లా ఉంటది అంటే ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగా రంగులు మెరుగులు దిద్దుకుంటది. మా తెలంగాణ రాష్ట్ర సమితికి భవన్ కి ఇది పిఓపి రుద్దుకున్నట్టు మేము బునాది రాళ్ళు మేము మోస్తా ఉన్నాం వీళ్ళని. ఈ బునాది రాళ్ళు ఇప్పుడు కదులుతా ఉన్నాయి. ఈ పునాది రాళ్ళు కదిలినాయి అంటే నీ పని అయిపోయినట్టే. ఇవాళ తాడూరు శ్రీనివాస్ ఒక పునాది రాయి. నేనే కాదు అనేక మంది ఉన్నారు, శోభన్ రెడ్డి ఉన్నాడు, మన ఫసియుద్దీన్ ఉన్నారు, మన బొంతు రామ్మోహన్ ఉన్నాడు, అనేక మంది ఉద్యమకారులు కూడా నీ పార్టీని వదిలేసి పోతున్నారంటే దాని అర్థమైంది. ఇవాళ బీజేపీని చూడు, ఇవాళ మీరు అనొచ్చు ఇప్పుడు ఓకే మీకు అన్యాయం జరిగింది ఉద్యమకారులకు, నాకు అన్యాయం మీ అంటే ఉద్యమకారులకు మీ ఒక్కరు కాదు ఉద్యమకారులు మీలాంటి వాళ్ళకు కింది ఇంకా ఎస్పెషల్లీ ఈ ఉద్యమకారుల దాంట్లో కూడా కింది కులాలకు బీసీలకి చాలా అన్యాయం. శ్రీకాంతాచార్య తల్లిని ఎంత అవమానించి చివరికి పోయేటప్పుడు కూడా చిన్న కులం కదా, చివరికి పోయేటప్పుడు కూడా గన్మేలను పంపుతాడు, పదవి తీసుకొని. నేను ఏమంటున్నా ఒక వెంకటరామరెడ్డికి ఇస్తీవి, ఒక కోటిరెడ్డికి ఇస్తీవి, ఒక కౌశిక్ రెడ్డికి ఇస్తీవి, యాదవ్ రెడ్డికి ఇస్తీవి, ఇంకోరికి ఇస్తీవి, వాళ్ళకి ఒక్క ఎమ్మెల్సీ నీ ముల్లెపోతుందా? నువ్వు అనౌన్స్ చేయకుండా ఓకే అన్నా. నీకు ఇంకొకటి చెప్తా, టిఆర్ఎస్ ఎల్పీలో 100 మంది ఎమ్మెల్యేల ముందు ఈ రోజు ఈ రాష్ట్రంలో మన బాధ్యత, ఈ రోజు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి చెందినటువంటి విశ్వకర్మలకు ఒక ఎమ్మెల్సీ ఇద్దాం, ఇవాళ నాయ బ్రాహ్మణులకు ఒకటి ఇద్దాం, సాకలి వాళ్ళకు ఒకటి ఇద్దాం, ఇవాళ కుమ్మర్లకు ఒకటి ఇద్దాం. మన తాడూరు శ్రీనివాస్ కి నా ప్రామిస్ ఉంది, ఈసారి తాడూరు శ్రీనివాస్ ని మనం చట్టసభలోకి తీసుకొద్దాం. ఇప్పటి వరకు చట్టసభలో ప్రాతినిధ్యం దొరకని కులం శ్రీనివాస్ రూపంలో మనకు ఆ కోరిక తీరితే వారందరూ కూడా కృతజ్ఞతగా మన పార్టీ వైపు ఉంటారు అని మా టిఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యేలకు నన్ను నమస్తే పెట్టించినావు, ప్రామిస్ చేసినావు. నాకు ప్రతిసారి పేపర్లలో రాయిస్తిరి, టీవీలలో రాయిస్తిరి, నన్ను ఇంత బఫూన్ చేస్తారా? సరే ఇచ్చినావు, నన్ను కాదని ఇచ్చినావు, ఇంకో ఉద్యమకారులకు ఇచ్చినావా? తోటి ఉద్యమకారులకు నేను యాక్సెప్ట్ చేస్తా. నేను చాలా క్లియర్. నేను ఇన్నిసార్లు ఇవ్వకపోతే ఏమన్నా అన్నా? ఉప్పల్ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ప్రతిసారి అడిగినా, అరే అక్కడ వేరే సామాజిక వర్గం ఉంటుంది, నీది జర ఆగు, నీకు అంత బలం లేదు, రేర్ కమ్యూనిటీ అని నన్ను కమ్యూనిటీ పేరు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి ఎమ్మెల్సీ ఇస్తా, నువ్వు ఆగు సీను అని చెప్పి నన్ను లాస్ట్ ప్రతిసారి ఎమ్మెల్సీ ఫీలర్లో పెడతారు, ఇయ్యరు. అరే ఎన్నిసార్లు భరిస్తాం? అది దానికో సాచురేషన్. ఇప్పుడు మీరు అనొచ్చు సరే మరి మీరు ఎమ్మెల్యే
ఇయ్యకపోతే వేరే వాళ్ళు కొంతమంది ఎంబడి మారిపోతుంటారు కదా, అట్లా నువ్వెందుకు మారలే అని అంటే నేను రాజకీయంగా ఆలోచనలు చేసుకొని ఆయన ఎంబడి ఉన్నా. ఎక్కడైతే కూలి పని చేసినామో వాళ్ళ దగ్గర కూలి రాబట్టుకోవాలి కానీ మళ్ళీ నేను కొత్తగా ఏ పార్టీకి పోయి నేను రాబట్టుకోవాలి. సో అందులో నాకేమో అయ్యలు తాతలు మా ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు, నాకు నా కులంలోనే లేరు. నేను తెలివిగా పడి ఉండాలి తప్ప ఉన్న ఎక్కడైతే మనం పని చేసినామో అదే పార్టీలో మనం ఫలితాన్ని రాబట్టాలనే ఈ ఓపికతో ఉన్నాం. ఫస్ట్ ఏంది ఉద్యమ కాలం తెలంగాణ రాష్ట్రం అయితే రాని, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాకన్నా సీనియర్లు ఎవరు ఉన్నారు, మేమే మంత్రులు అవుతాం ఎమ్మెల్యేలు అవుతాం కలలు కన్నాం. మేము ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క భవన నిర్మాణం అయ్యేటప్పుడే దానికి బునాది రాళ్ళని మోసినాం, దానికి నీళ్లు కొట్టినాం, దోమల గర్భంగా ఉన్నాం. ఆనాటి సుదర్శన్ రావు గారు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఉరికెట్టోళ్ళము, ఏ పని చెప్తా తిన్నోళ్ళము. సో ఆ రోజు భవన్ దగ్గర కూర్చున్నప్పుడు మేము కలలుగానేది తెలంగాణ రాష్ట్ర సమితి మన పార్టీ ఆఫీస్ అయింది, ఇక రేపు రాబోయే కాలంలో మనమే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, రాష్ట్రం వచ్చినాక ఎంపీలము, మనమే చట్టసభలలో ఉంటాం, మనమే మంత్రులం అవుతాం, ఎంటర్ అవర్ టైంలో అయ్యారు కదా అని ఒక్కొక్కరి పేరు ఉదహరించుకొని మేము ఇదైతాము అని కలలు కన్నాం. ఇవాళ ఉద్యమకారుల యొక్క కళలు గంత కష్టపడ్డోళ్ళయి కళలన్నీ అడియాసలు చేసుకుంటూ పోయినవేను. సరే మొదటి 5 ఏళ్ళు ఏదో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాకరాకు వచ్చింది, మరి ఈయన అంటున్నాడు ఏదో స్థిరమైన పాలన ఇవ్వాలి, శాంతి భద్రతలు కాపాడాలి, తెలంగాణలకు పరిపాలన చేత కాదు, అందుకే సీనియర్లను తీసుకుంటా అంటే పక్క అంటే వేరే పార్టీల పనిచేసి సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకుంటుండేమో, ఈ తెలంగాణ నిర్మాణానికి వాళ్ళ సేవలు అవసరమేమో. సో కానీతి మనది కూడా మెజార్టీ తక్కువ ఉంది, మొదటి దఫల 61-64 మెజార్టీ ఉంది. సో కానీ మళ్ళీ ఏమైనా అయితే ప్రభుత్వం పోతుందని మేము అందరం ఉద్యమకారులం ఓర్చుకొని అనుకునేది, కానీ ఓర్చుకొని ఉండేది. ఎప్పుడన్నా మీకు అపాయింట్మెంట్ ఈవెంట్ ఇచ్చేదన్నా? ఇప్పుడు నేనేమంటున్నా, అపాయింట్మెంట్ ఇచ్చిరా లేదా లేకపోతే ఇంకోటా కాదు, ఫలితాలు ఏంది. ఆయన అపాయింట్మెంట్ కావాలని ఏముంది, ఆయనకు తెలియదా సేవ చేసింది? ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి 4 సార్లు ఇది చేస్తేనే ఇస్తారా? హక్కుదారులు. నేనేమంటున్నా, నువ్వు అపాయింట్మెంట్లు ఇయ్యకు, మమ్మల్ని కలవకు, మా డాటా అనేది ఉంది. నేనైతే స్టేట్ సెక్రటరీ కమ్ ఇది కదా, మరి నువ్వు ఎక్కడ ఏ గుర్తింపు ఇచ్చినావు? సరే నేనేమంటున్నా అంటే, ఆ రోజు 7 ఎమ్మెల్సీలు ఇచ్చినాడు, నువ్వు నాకు 100 మంది ఎమ్మెల్యేల ముందు చెప్పినావు. 100 మంది ఎమ్మెల్యేలు నాకు వచ్చి కాంగ్రెస్ చెప్పారు, కావలించుకున్నారు. నన్ను ఒకనాడు శాసన మండలిలో ఇదే కేకే పట్టుకొని అడిగిండు, ఏమైందే మీ సారు ఎమ్మెల్సీ చెప్పిగా ఇచ్చిండా అనుకుంటా భుజం మీద హేళన చేసుకుంటా పోయింది. ఇలా ఆయన బాగుపడ్డాడు కదా, నలుగురు అయ్యారు. తర్వాత కడియం శ్రీ గారి వాళ్ళ బిడ్డకు అంటే ఫ్యామిలీ ప్యాక్ లేనా? దాన్ని ఎందుకు మీ ఇంట్లో 4గురికి ఇచ్చుకున్నారు కాబట్టి మీరు 4-5గురికి ఆ తప్పుని ఎవరు పట్టొద్దని ఇంకో 4గురిని జడగొడతారు. దానివల్ల ఏమైంది, ఉద్యమకారులకి అళ్ళ 4 వాళ్ళు అంత ఫ్యామిలీ ప్యాక్లు వచ్చేసరికి ఉద్యమకారులు సీనియర్ కార్యకర్తలకు ఇవ్వకుండా అవుతుంది. ఆ విధానము పార్టీ అంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ ఉండాలి, సమాజానికి ఒక మంచిని మనం ప్రస్ఫుటించేలాగా ఉండాలి, ఒక ఆదర్శవంతమైన పార్టీగా ఉండాలి. ఓ 10 పార్టీలను చూస్తే ఈ పార్టీని నమ్ముకొని యూత్ వాళ్ళకు నువ్వు బలవంతంగా తీసుకోకపోయినా డబ్బులు ఇవ్వకపోయినా వచ్చేటట్టు ఉండాలి. అది కదా పార్టీ నిర్మాణం అంటే. పలానా ఆయన నాయకత్వంలో మనం పనిచేస్తే రేపు రాబోయే కాలంలో విద్యాలయాలలో విద్యార్థులని భావి భారత పౌరులను తీర్చిదిద్దుతాయి. అది ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకో యూనివర్సిటీ కావచ్చు. రాజకీయ పార్టీలు భావి భారత నాయకులను ఉత్పత్తి చేయగలగాలి. అది చేయనప్పుడు నీ పార్టీ ఉంటేది పోతేది. సో అదే కదా ఈరోజు జరిగింది. ఒకటి ఇన్ని జరిగినది ఏంటుంది కదా, మీరు ఉద్యమకారు, మీకు అన్ని పార్టీల నుంచి ఇన్విటేషన్ ఉన్నాయి, కానీ మీరు ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం ఉంది స్టేట్లో, ఎందుకు మరి కాంగ్రెస్కి వెళ్ళకుండా బీజేపీని చూస్ చేసుకుని రావాల్సి వచ్చింది? ఇది ప్రతి ఒక్క మీడియా ఇంటర్వ్యూలో నన్ను అడుగుతున్నారు, ఈ ప్రశ్న నాకు అర్థం కాలేదు. సరే ఏంటంటే, ఎందుకంటే ఇది ఒక్కటి సురేష్ చాలా మంచి ప్రశ్న ఇది. నేను ఏమంటున్నా అంటే, నేను ఒక చిన్న తెలిసి తెలియని వయసులో రాజకీయాల్లోకి వచ్చిన, కొంత మేరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం, ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని ఇళ్ళకి దుంకి ఇళ్ళ పనిచేసినాం 24 ఏళ్ళు. అయితే వయసు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్నేళ్లు పనిచేసి మళ్ళా ఏందిరా అయినా మోసం పదే చేస్తున్నాడు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు, కానీ పదే మోసపోతే మనం ఏం తెలివి ఉన్నట్టు, ఏం సమాధానం చెప్తాం? ఈ జన్మనెత్తి ఒకటే జన్మ కదా, ఈ జన్మలో నాకు ముఖ్యమైనది ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటది. సో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాము అనేది ఒక ఉద్దేశం ఉండే. అట్లా అందుకు ఓపిక బట్టి ఆగినాం. బీజేపీ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం, నేను ఒక రాజకీయం లాయర్ కాబట్టి చాలా స్థిరమైనటువంటి ఒక స్థితప్రజ్ఞతోనే మానసికంగా మంచి ఒక న్యూట్రల్ గా ఆలోచించిన. ఏంటి అంటే, నేను పైరవికారు కాదు, నాకా కంపెనీలు లేవు, నాకా భూములవి వ్యాపారాలు లేవు. నేను విద్యార్థి దశ నుండి రాజకీయాలలో వచ్చిన ఇంత లాయర్ పనిగా ఏదో చిన్నయో 4 కేసులు చేసుకుంటూ ఇంత పిల్లలను బతికించుకుంటూ నేను బతుకుతా ఉన్నా. సో ఇటువంటి క్రమంలో ఏంటంటే,
ఈ 3 పార్టీలను బేరీ చేసుకున్న ఈ ఎన్నికలలో కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో నాకు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ చాలా ఇష్టం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చింతన బయటకు చేసి ప్రతి ఎంపీ సీటు దగ్గర 2 బీసీలకు ఇస్తామన్నది. అంటే పత్రాలు కూడా రాసుకున్నట్టే కదా తీర్మానం చేసి, మరి ఇచ్చిందా? ఇయ్యలేదు. ఇక రాసుకున్న ఆయననే పత్రాలు రాసిన ఆయననే గంత మోసం చేసిన పార్టీ. పోనీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వారంటే కొంత మేరకు నాకు ప్రేమ ఉండే, ఎందుకంటే తోటి కొలిగ్ డిబేట్లలో నాకు పరిచయం ఉన్నాడు. ఆయన ఒకసారి ఎంబీసీలు బాగుపడాలని నాతో మాట్లాడిండు. సో మంచి కష్టపడ్డాడు. సరే ప్రభుత్వం యొక్క నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. ప్రజలు ఆయనను ప్రజలు కోరుకున్నప్పుడు నేను కూడా మెచ్చుకోవాల్సిందే. కానీ ప్రజలు కోరుకున్న దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలని మన బీసీలలో ముఖ్యంగా ఎంబీసీలని మరి నువ్వు మెయిన్ స్ట్రీమ్ కి పరిపాలనలోకి తీసుకురావాల్సిన ఇది ఉంది కదా. నేను మాట్లాడిన ఎన్నికల ముందు నన్ను అడిగినారు, తర్వాత కూడా నేను మాట్లాడిన సీఎం గారి దగ్గర అసెంబ్లీలో ఒకసారి నేను ఇట్లా వస్తుంటే కలిసినారు, మాట్లాడినా. వేం నరేందర్ అన్న మాట్లాడిన, అందరికీ కూడా చెప్పిన ఎంబీసీలని కొంత మీరు మెయిన్ స్ట్రీమ్ కి దండి అని చెప్పిన. సో అడిగినా గానీ అసలు వారు ఏ రకమైన స్పందన లేదు. సరిపోగా 37 మందిని సీఎంఓని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పదవులని ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. ఒకే ఒక మీకు పేర్లు కూడా ఇస్తా, లిస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది. పోనీ తర్వాత మంత్రులలో అంతే, ఎమ్మెల్యేలలో అంతే. నేను అందుకే అసెంబ్లీలో నేను ఒకటే అదే పరిస్థితి. ఇలా మన అసెంబ్లీ భవనాన్ని నాకు చూడగానే ఏం గుర్తొస్తుంది తెలుసా? విఆర్కే సిల్క్ భవనం గుర్తొస్తుంది. విఆర్కే సిల్క్స్ అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్. ఇప్పుడు అది ఒక వెలమారెడ్డి కమ్మ భవన్ లాగా నాకు గుర్తు కనిపిస్తుంది. మారిపోయింది. అది నీకు ఉన్నోళ్ళంతా ఆలే కదా, ఏదో 1-2 బీసీలకు వచ్చినాయి అంతే కానీ. సో కాబట్టి నాకు ఇది ఇంక్లూజివ్ ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ఒకవేళ సరే మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఆ సామాజిక వర్గంలో పేదరికం లేదా అంటే ఇవాళ పేదరెడ్లు 2 ఎకరాలు 3 ఎకరాలు చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇవాళ వెల్మాసు కొంతమంది అయితే దొరల గుణంలో దొర, నా దోస్తులు ఉన్నారు, నా క్లాస్మేట్లు ఉన్నారు. కానీ వీరి కుటుంబం యొక్క యాటిట్యూడ్, వెల్లమ కులం యొక్క యాటిట్యూడ్ అనుకుంటున్నది సమాజం. తిరుతా ఉన్నారు. నాకు అది ఆ కులం పేరుతో నాకు కోపం వస్తుంది. ఎందుకంటే దాంట్లో చాలా మంది దొరగుణం ఉన్న వాళ్ళు ఉన్నారు, అయితే బీదోళ్ళు ఉన్నారు. కేసీఆర్ వల్ల వెలమలంటే కోపం అనే కడికి వచ్చింది. నేను అందుకే మొన్న మాట్లాడినా, ఒక్క కేసీఆర్ వల్ల నా మిత్రులందరితో మాట్లాడినా, ఇమీడియట్ గా మీరు వెల్మ కులం యొక్క మీటింగ్ పెట్టండి. ఇమీడియట్ గా ఒక కుటుంబం యాటిట్యూడ్ ని మమ్మల్ని టీవీలలో ఈ రకంగా మాట్లాడడం సరికాదు. మేము అందరం అట్లుండవు, ఏ కులంలో అందరూ అట్లుండవు. ఇప్పుడు మనం అంటున్నాం ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, పేదరెడ్లు ఎందుకున్నారండి? అంటే వాళ్ళదేమో పేదరెడ్లు. అందుకే నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు మనం ఒక మాట అన్నాం, ఆంధ్ర పెట్టుబడిదారులు ఇక్కడ రాజకీయంగా ఎవరైతే అణచివేతకు గురి చేస్తున్నారో ఆ కొద్ది మందికే మేము వ్యతిరేకము, కానీ తెలంగాణ ఆంధ్ర ప్రజలకు కాదు అని చెప్పినాము. ఇప్పుడు నేనేం పిలుపునిస్తున్నా అంటే ఒక బీసీల నాయకుడిగా ఇవాళ మేము బీసీ నాయకులము, బీసీ ఉద్యమాలు చేస్తున్నామంటే ఇక్కడ ఎవరైతే పెట్టుబడిదారులు లేకపోతే రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారో బీసీల మీద గానీ ఎస్సీ ఎస్టీల మీద గానీ వారికి మాత్రమే వ్యతిరేకము. మేము పేదరెడ్లకు కాదు, పేద వెలమలకు కాదు, మనసున్న మహారాజులకు కాదు మేము. సో అని నేను పిలుపునిస్తున్నాను. మీరు కూడా బీసీల పక్షాన మాకు మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తున్నాను. సో రెండోది సురేష్ గారు, నేను ఎందుకు మారిన అంటే బీజేపీ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ది చూసుకుంటేనేమో ఆల్రెడీ మొత్తం బీసీలని ఎంబీసీలని రాజకీయ ప్రాధాన్యత లేదు, తొక్కేసింది. అంటే ఆయన మాటలు చెప్తాడు కానీ చేతుల్లో వినా. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏమో రాసుకుంటారు కానీ ఇయ్యరు. ఇక బీజేపీ వైపు చూసినా నేను, బీజేపీ వైపు చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ దేశానికి ప్రధాని బీసీ. ఓకే, బీజేపీ పార్టీ పెడితేనే అయ్యాడు కదా ఆయన. రెండోది బీసీ ఎస్సీ ఆదివాసీని ఒక ప్రెసిడెంట్ గా పెట్టినారు. ఇప్పుడు గతంలో కూడా చూస్తే కోవింద్ గారిని ఎస్సీని పెట్టినారు. అంతకుముందు చూస్తే ఎన్డీఏ టైంలో అబ్దుల్ కలాం మైనార్టీని పెట్టినారు. మొన్న బీసీ కమిషన్ కి చట్టబద్ధత తెచ్చినారు, కాన్స్టిట్యూషన్ చేసినారు. తర్వాత మనం ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. అరే చేస్తామని చెప్పారు, వీళ్ళు ఏమన్నా మోసం చేస్తారా అంటే పక్కకు 5-6 రాష్ట్రాలలో బీసీలను ముఖ్యమంత్రులు చేసిరు. ఆ తర్వాత బీజేపీ అంటేనే బ్రాహ్మణ పార్టీ అని కాంగ్రెస్ అనదర్ పర్సన్స్ ఎవరైతే సోకాల్ లీడర్లు విమర్శిస్తుంటారు కదా. ఇప్పుడు కమ్యూనిస్ట్ లో ఒక రిజిడ్ సిద్ధాంతము, ఒక హేట్రెడ్ గా, అంటే ఒక బీజేపీ అనగానే మతం ముద్ర వేసేటటువంటి కార్యక్రమం, రైట్ టు లెఫ్ట్ అనే కార్యక్రమం అది కాదు. ఇప్పుడు చేతలు చూద్దాం మనం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వాస్తవాలా అబద్ధమా? ఒక అబద్ధం ఉంటే పట్టుకున్నాను. బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేసిరు కదా, చెయ్యడమే కాదు ఒక బీసీ ప్రెసిడెంట్ కొంతకాలం పెట్టిరు. తర్వాత ఇప్పుడు నేను టికెట్ల విషయం చెప్తా, ఎంపీల విషయం. ఇవాళ మా మల్కాజ్గిరి ఉదాహరణకు తీసుకుందాం. నేను రాజీనామా చేసింది ఉద్యమకారులకు అన్యాయం అవుతుందని, బీసీ సామాజిక స్పృహ లేదు అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన.
నేను ఒక బీసీ సంఘం పెట్టి రాష్ట్రం అంతా తిరుగుతూ బీసీలారా రాజ్యాధికారం కోసమై కొట్లాడుదాం, మన ఓట్లు మనం వేసుకుందాం, మన నాయకులను తయారు చేసుకుందాం అని పిలుపునిచ్చిన. మరి ఇప్పుడు నేను మల్కాజ్గిరిలో ఓటు వేయాలి, నాకు ఓటు ఉంది. నేను ఇంత చెప్పి ప్రజలకు రాష్ట్రం అంతా తిరుగుతున్న బీసీ నాయకుడిగా ఒక బీసీకి వేయాలనా, నిన్న మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నియమించిన లక్ష్మారెడ్డికి వేయాలనా, నిన్న మొన్న ఉద్యమం చేయనటువంటి సునీత మహేందర్ రెడ్డికి వేయాలనా? ఓటు ఎవరికి వేయాలి? నేను మీరు చెప్పండి. మీ సిద్ధాంతం ప్రకారం బీసీకి నైతిక విలువలు కట్టుబడి ఉంటే ఏం చేయాలి? నేను బీసీకి వేయాలి. మరి బీసీ ఎవరు ఇచ్చిరు? బీజేపీ ఇచ్చింది. ఉద్యమకారుడు ప్లస్ బీసీ ఈటెల రాజేందర్. భువనగిరి నా జన్మస్థానం. మరి నేను ఆడబోయి కూడా సరే ఆడ చూసిన. కాంగ్రెస్ పార్టీ ఒక ఆల్రెడీ ఫుల్ నిండుగా ఏ సామాజిక వర్గానికి అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో ఆయనకి ఇచ్చారు. రెండోది బీఆర్ఎస్ పార్టీ ఏదో బూర నరసింహ గౌడ్ ని గెలవనీయకుండా మొన్న పార్టీలోకి వచ్చినటువంటి ఆయనని కావాలని పెట్టిరు. మరి ఆయన ఉద్యమకారుడా? ఇవాళ నేనేమంటున్నంటే బూర నరసింహ గౌడ్ గారు ఉద్యమకారుడు బీసీ, ఈటెల రాజేందర్ గారు ఉద్యమకారుడు బీసీ, అదే రకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక ఉద్యమకారుడు, వారి తండ్రి కూడా కేవీ రంగారెడ్డి గారు కూడా మంచి ఉద్యమకారుడు, తర్వాత పార్టీలు ఉద్యమకారుడు, ఆ తర్వాత రఘునందన్ మంచి నాలాగా దోస్తు అడ్వకేట్ ఉద్యమకారుడు, టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన ఆయన, మరి ఆయనకి ఇచ్చిరు. ఆ తర్వాత బండి సంజయ్ గారికి, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు మన సీతారాం నాయక్. ఎన్నని చెప్పాలి చెప్పు? బీజేపీ ఇవాళ ఎంపీ సీట్లు 6, రమేష్ ఉద్యమకారుడు. కాంగ్రెస్ తో పోల్చుకుంటే 5-6 ఎంపీ సీట్లు ఇచ్చింది. నేనేమంటున్నా అంటే ఏ కులమన్నా గానీ ఉద్యమకారులా కాదా ఒకటి చూసుకుంటా. ఉద్యమకారులని నిజంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వాళ్ళని బీజేపీ పార్టీ హక్కున చేర్చుకుంది, ఎంపీ టికెట్లు ఇచ్చింది, బీసీలకు టికెట్లు ఇచ్చింది. కాబట్టి నేను ఎవరి వైపు ఉండాలి? అలా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటుంది రేపు పొద్దున. మరి బీసీ ముఖ్యమంత్రిని తెచ్చుకుంటే నాకు ఇక రిజర్వేషన్ అవసరం ఉండదు కదా. ఇప్పుడు ఇవాళ 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను చేసింది ఆడ క్యాబినెట్ లో. రేపు కూడా అదే ప్రాతిపదికన రేపు ఇక్కడ రాష్ట్రంలో కూడా చేసింది అనుకో. బీసీలను చేసిందా? బీసీలని 27 మందిని చేసింది కేంద్ర క్యాబినెట్ లో. మళ్ళీ ఆదివాసీలు, ఎస్టీలు ఎంతమంది లెక్కబెట్టు 60% వరకు ఉన్నారు ఆడ. 60% ఇప్పుడు తెలంగాణకు బీసీ సీఎం అవుతారంటావా? డెఫినెట్ గా అవుతారు. బీజేపీ అన్న దగ్గర ఏడే చేయలేదు, అందుకే అది కూడా బేరీజ్ చేసుకున్నాం. పక్క రాష్ట్రాలలో 5 రాష్ట్రాలలో బీసీలని కొత్త వాళ్ళని ఇచ్చింది. ఎక్కడెక్కడన్నా మొన్న జరిగిన ఎన్నికలలో ఓకే, మన మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అనేక రకాలు మన పక్క రాష్ట్రాలు, మన అన్ని రాష్ట్రాలలో మీరు చూడండి మన నియామకాలన్నీ కూడా. ఓకే. అంటే మరి ఇంకొకటి ఏంటంటే మోడీ 3వ సారి వస్తే దేశాన్ని నాశనం చేస్తాడు, దేశాన్ని ఆగం చేస్తాడు. తప్పది. ఎందుకు తప్పంటే నేనేమంటున్నా అంటే ఒకటే మీరు గమనించండి, చాలా మంది మధ్యన సోషల్ మీడియాలో రాజ్యాంగాన్ని రాసేస్తారు, మోడీ దేశాన్ని ఆగం చేస్తాడని ప్రచారం చేస్తారు కదన్నా. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు ఏది సిఏఏ గాని, మరి అదే రకంగా మన 370 ఆర్టికల్ గాని, ఎప్పుడో పెండింగ్ ఉన్న 3 తలాక్ మహిళల బాధలు, ముస్లిం మహిళల మైనార్టీల యొక్క బాధలు వాళ్ళు భరిస్తున్నారేమో లోపల గానీ మేల్ ఆధిపత్యంతో. కానీ ఆ మహిళలకు ఎంత ఒక 20 ఏళ్ళు సంసారం చేసినాక తలాక్ అంటే పోతే ఒక బంధము, పిల్లలు ఏం కావాలి? మరి ఆ సెన్సిటైజ్ ఆలోచించి ఆయన చట్టాల మార్పు తీసుకొచ్చినారు, అనేక రకమైన సంస్కరణలు తెస్తా ఉన్నారు. ఆ దమ్ము ధైర్యం మోడీ గారిలో ఉంది ఈ రోజు. సో కాబట్టి ఆయన మీద ఏ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిజంగా కూడా బీసీలకు మొదటి నుంచి కాలేర్కర్ కమిషన్ కావచ్చు 1931 తర్వాత ఇప్పటి వరకు బీసీల గురించి ఆలోచన చేయలేదంటే మరి నువ్వు 5.5 దశాబ్దాలు 6 దశాబ్దాల్లో పరిపాలన దేశాన్ని చేసినావు కదా ఈ 75 ఏళ్ళ. మళ్ళీ ఇలా 5.5 దశాబ్దాలు అక్కడ ఇక్కడ 4.5 దశాబ్దాల నీ పరిపాలనే కదా. మరి ఎందుకో బీసీలు కాలేదు ఈ రోజు వరకు? ఎందుకు ఇవాళ మేము అడగాల్సి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తుంది చట్టసభలో రిజర్వేషన్లు కావాలని? అది నీ మూల్యమే కదా. మరి నువ్వు చేసిన దానికి వీళ్ళు ఎక్కడ వ్యతిరేకం చేసిరు ఈ రోజు బీజేపీ? రెండోది చట్టాలను మారుస్తారు అంటున్నావు నువ్వు. ఆయన బీసీ ప్రధానమంత్రి, రేపు క్యాబినెట్ లో 27 మంది అని ఇప్పుడు చెప్తున్నా, రేపు ఇంకా 30-35 మందికి ఇస్తారని తెలుస్తుంది. ఎందుకంటే టికెట్లు ఎక్కువ ఎంపీలకు ఇచ్చారు కదా బీసీలకు. మరి ఇచ్చినప్పుడు రేపు ఇప్పుడు ఉదాహరణకు ఈటెల రాజేందర్ గారు, బూర నరసింహ గౌడ్ గారు, బండి సంజయ్ గారు, ఎవరెవరు క్యాబినెట్ మంత్రులు కూడా అవుతారు కదా. మరి వీళ్ళందరూ అలా క్యాబినెట్ లో ఉంటారు కదా బీసీలు. మరి చట్టాలకి ఏం తప్పు చేస్తారు? వీళ్ళందరూ ఉండగా నీకు అన్యాయం అవుతుందా? ఏది చేసినా పార్లమెంట్కు రావాలి కదా. నువ్వు అనేటోనివి దమ్ముంటే పార్లమెంట్ లో గట్టి ప్రతిపక్షంగా నన్న గెలువు, పోనీ ఎక్కువ సీట్లు గెలువా బాబు, గది ఉండాలి ధైర్యం. కానీ రేపు మోడీ గెలుస్తే చట్టాలను మారుస్తారు, కాన్స్టిట్యూషన్ మారుస్తారు అంటే నీకు గంత ఇప్పుడే ఓడిపోయినావా నువ్వు? ఇంకోటి ఏంటంటే అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే మాకు 14 ఎంపీ సీట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి అంటుండే కదన్నా.
నేనేమంటున్నా 14 ఇచ్చినా సరే ఈ దేశంలో ఎన్ని గెలుస్తారు రాష్ట్రాల వారిగా మీరు లెక్క ఇవాళ 3 రాష్ట్రాలలో ఉన్నావు నువ్వు ఏది అధికారంలో 3 రాష్ట్రాలలో కూడా హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, కర్ణాటక ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. నేను తెలంగాణ ప్రేమికుడిని కాబట్టి 5 ఏళ్ళు స్థిరంగా ఉండాలని ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా పరిపాలన చేయాలని నేను కోరుకుంటున్నాను. మంచి బుద్ధి ప్రసాదించాలి, మంచిగా పరిపాలన చేయాలి. నువ్వు బీసీలని ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకా మంచి ఎక్కడ చెప్పు, కేసీఆర్ ఏదైతే పోతున్నాడు ఇప్పుడు ఒకటి చూడన్నా, కడియం శ్రీగారికి ఎమ్మెల్యే పదవి ఉంది, మళ్ళీ బిడ్డకి ఇచ్చిండు. ఇప్పుడు ఈడ దానం నాగేందర్ ని తీసుకొచ్చి ఎమ్మెల్యే పదవి ఉండగా ఎంపీ ఇచ్చిండు. గుడ్లు అమ్ముకుండా అని చెప్పి తిట్టిన రంజిత్ రెడ్డికి ఎంపీ ఇచ్చినావు. మళ్ళీ ఈయన తీసుకొచ్చినావు ఎవరిని పట్నం మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఉద్యమకారుని ఈటలందరిని ఓడగొట్టాలని చూస్తున్నావు. సేమ్ కేసీఆర్ మార్గాల్లో పోయి ఇంకెక్క మంచి పాలన ఉంటుంది. 100% అదే చెప్తున్నా. అందుకే ఈ రోజు తాడూరు శ్రీనివాస్ అనే తెలంగాణ రాష్ట్ర సమితి పునాది రాయి ఒక లాయరు, ఒక ఉద్యమకారుడు, ఒక బీసీ అనేక ఆలోచనలు చేసి ఇలా మెరుగైన విధానాన్ని అవలంబిస్తున్నటువంటి బీజేపీ పార్టీని నేను ఎంచుకున్న వేదికగా. నాకున్న ఈ 3 వేదికలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే, రాజకీయ మనుగడ సాగించాలంటే నాకున్న వేదికలు 3 ఉండే. ఒకటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ 3 మెరుగైంది ఏది? మెరుగైంది దేంట్లో తీసుకున్నా నేను? బీసీ సామాజిక స్పృహ కలిగినటువంటి పార్టీ ఏది? సామాజిక తెలంగాణ అన్నాం కదా, మరి అది బీజేపీకి ఉంది. మరి అదే రకంగా ఈ రోజు ఉద్యమకారులని మొత్తం అన్యాయానికి గురయ్యారు, వీళ్ళు చట్టసభలకు పోవాలనుకున్నాం, వారికి ఎవరు అత్యధిక సీట్లు ఇచ్చారు? బీజేపీ పార్టీ ఇచ్చింది. మరి ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు బీసీలు కావాలనుకుంటున్నాం, అయ్యారు కదా. మరి ఇక నాకు ఆప్షనే లేదు. ఇంత మంచి పార్టీ ఉన్నాక నేను వేరే వేదిక ఎట్లా ఎంచుకోవాలి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పోవాలంటే నేను 4 పైరైలు ఉంటానో, వ్యాపారాలు ఉంటేనో, దొంగ లెక్కలు ఉంటేనో పోవాలి. ఇప్పుడు అలా చేరుతుందంతా మా భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి చెత్తా చెదారం మొత్తం నువ్వు అది గొప్పది అనుకొని చేర్చుకుంటున్నావు, రేపు నీ కొంప మునుగుతుంది. సో నేను ఇప్పుడు ఒకటే మాట్లాడేది, నాకు ఎటువంటి పైరవీల్లో నాకు ప్రభుత్వాలతో పని లేదు. నా ఉద్యమకారులకి, నా బీసీలకి న్యాయం చేద్దాము. ఏ వేదిక ద్వారా అయితే నేను చేయగలుగుతాను కొంత కాంట్రిబ్యూషన్ నిర్ణయించుకొని నేను బీజేపీ పార్టీని ఎంచుకొని మోడీ గారి విధానాల పట్ల ఆకర్షితున్నాయి. వాలంటీర్ గా వాళ్ళు కాదు నన్ను పిలిచింది. ఇవాళ అన్ని చేరికలు ఎట్లా అవుతున్నాయి, పార్టీ ఫిరాయింపులు, నీకు పదవి ఇస్తారా, నీకు డబ్బులు ఇస్తారా అని పిలుచుకుంటున్నారు ప్రభుత్వం. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి అదే, మీరు ఓకుండ్రి, మీకు డబ్బులు ఇస్తాం, మీకు పదవులు ఇస్తాం అని బేరం పెడుతున్నారు. నేను స్వతహాగా ఫోన్ చేసి ఈ రోజు ఆ పార్టీ అధ్యక్షుడికి కిషన్ రెడ్డి గారికి, ఈటల రాజేందర్ గారికి, అన్నా దిస్ ఇస్ ద టైం, మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఒక బీసీగా నా మీద ఉంది, మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఒక ఉద్యమకారుడిగా నా మీద ఉంది, ఇది నా బాధ్యత. సో అని చెప్పి నేను వాలంటీర్ గా ఇవాళ బీజేపీ పార్టీలోకి వెళ్ళాను. నేను ఇప్పుడు ఏమో ఎంపీలు ఉన్నాయా, ఎమ్మెల్యేలు ఉన్నాయా, నాకేమొచ్చేది ఉంది ఆ పార్టీలో? ఏం లేదు. అంటే మీరు ఈ న్యాయాలు, ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని వెళ్ళిపోయాను. కానీ పోయేటప్పుడు కేసీఆర్ మరి ఏమన్నా మాట్లాడినా మీతో ఏమన్నా ఈ రకంగా? మళ్ళీ అదే అంటున్నా నేను, పైరవీలకు ప్రలోభాలకు అట్లీస్ట్ కాదు కదా, ఒక సెంటిమెంట్ వాడతాడు కదా కేసీఆర్ కున్న నేపథ్యం. సెంటిమెంట్ కి లొంగేదంతా మన వర్గాలే. ఒక హరీష్ రావు గారు నన్ను తొందరపడకు, మనం మాట్లాడదాం, కూర్చుందాం అని చెప్పి మాట్లాడినారు. కానీ మిగతా వాళ్ళకి ఏం ఫోన్లు రాలే, నాకు ఎవరేం చేయలేదు. ఇంకా మీరు చూస్ చేసుకుంటారు ఈ వర్గాలకు చేయాలి. పోయినా మళ్ళీ ఎవరిని గెలిపించాలి? నేను తెలంగాణ ద్రోవులకు చేయాలన్నా? ఒకసారి ఏదైనా పోతా మీరు అంటున్నారు, నేను కేసీఆర్ గారికి చెప్తే ఆయన ఆగమంటాడు. ఆగినాక నేను మల్కాజ్గిరిలో ఓటు ఎవరికి వేయాలి? అంటే పార్టీలో మేము లేమా, మేము చచ్చిపోయినామా? లక్ష్మారెడ్డి, నువ్వు రాగిల్ లక్ష్మారెడ్డికి ఇచ్చినావు, ఆయన కాంట్రిబ్యూషన్ పార్టీకి ఉందా? ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఏమైనా తిరిగి లాఠీ దెబ్బలు తిన్నాడా? ఇంకొక విషయం ఉన్నా, ఇప్పుడు రాగిల్ లక్ష్మారెడ్డి నిన్న ఒక టీవీ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఒక నినాదం పట్టుకొచ్చింది. ఏమన్నంటే మల్కాజ్గిరికి హుజురాబాద్కు 160 కిలోమీటర్లు, లేకపోతే సుంతారెడ్డికి 65 కిలోమీటర్లు. నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ తెస్తుండే. అసలు నేను ఒక ఛాలెంజ్ రాగిల్ లక్ష్మారెడ్డికి, మా పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ కదా, మనం పోదాం కుత్బుల్లా చౌరస్తా మీద నిలబడదాం. రాగిల్ లక్ష్మారెడ్డి గారు, నీకు ఎంతమంది గుర్తుపడతారో, నమస్తేలు వస్తాయో, నాకెన్ని వస్తాయో, మేడ్చల్ చౌరస్తా మీద నిలబడదాం, కీసరా టెంపుల్ దగ్గర నిలబడదాం, గట్కేసర్ చౌరస్తా మీద నిలబడదాం. నా ఛాలెంజ్ స్వీకరించు. ఒకవేళ నీకెక్కువ నమస్తేలు వస్తాయా, నాకెక్కువ కౌగలింతలు వస్తాయా, నమస్తేలు ఇచ్చిపెట్టు. సీనన్నాని నన్ను కావలించుకుంటారా, నిన్ను కావలించుకుంటారా? లక్ష్మారెడ్డి నీ దగ్గర కోట్లు ఉండొచ్చు. రాగిల్ లక్ష్మారెడ్డి ఇలా కేసీఆర్
కేటీఆర్ నీ కోట్లు చూసి ఇచ్చుండొచ్చు కాక నీకు టికెట్లు ఇవాళ నిలబడదాం నాడు ఏ చౌరస్తా మీదకి పోదాం ఈటల రాజేందర్ అన్న ఎందుకు అంత దాకా ఎందుకు ఈటల రాజేందర్ అన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇవాళ ప్రతి రాష్ట్రంలో ప్రతి మూల వాళ్ళకి తెలుసు ఇవాళ ఈటల రాజేందర్ అన్న ఎంతో మంది ఉద్యమకారులకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చాడు ఎంతో మంది ఇంటికి పోతే ఇంత నీళ్లు పోసి తిండి పెట్టాడు నువ్వు అంతమంది పెట్టినవా నీ ఇంటికాడ ఇవాళ నేను పార్టీలో ఇంత సీనియర్ కదా నీ ఇంటికి చేరినావు కదా చేరి నువ్వు ఇన్ని నెలలు అయింది కదా మరి ఒక్కసారి నీ ఇంటికి ఛాయ్ నన్నా పిలిచినావా ఇవాళ తాడూరు సీనన్న ఎంతమందితో ఛాయ్ పై ములాఖాతులు చేసి ఉప్పల్లో అడుగు ప్రజలతో నీ ఇంటికి ఛాయ్ పిలిచినావా ఇవాళ మీరు ఒక 4 ఎమ్మెల్యేలు మీరు కేటీఆర్ గారితో కూర్చొని టికెట్ తెచ్చుకుంటే నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా నువ్వు లోకల్ జూబ్లీహిల్స్ లో ఉంటావు రోజు వస్తావు వీడికి రామతపూర్ లో తప్ప జరంతా ఉప్పల్ కాడ తప్ప నేను బయట కాపురాలనే గుర్తుపట్టారు ఈ నియోజకవర్గంలోనే ఇలా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన తర్వాత ఇవాళ నిన్ను గుర్తుపడుతున్నారు నిన్ను ఎవరు గుర్తుపడతారండి ఇవాళ కంటోన్మెంట్ లో ఎవరు గుర్తుపడతారు నువ్వు మేడ్చల్ ఎవరు గుర్తుపడతారు కుత్బుల్లాపూర్ లో ఎవరు గుర్తుపడతారు కుకుట్పల్లి ఎవరు గుర్తుపడతారు కంటిన్యూగా ఆగకుండా లెక్కలు చెప్పినట్టు నువ్వు కాన్స్టిట్యున్సీలో 7 పేర్లు చెప్పు ఇవాళ నీ ఎల్బీ నగర్ కు నేను ఇన్ఛార్జ్ చేసిన సార్ నడుపు పోయి నీ ఉప్పలకు చేసిన మేడ్చల్కి చేసిన కమిటీలు వేసిన మరి ఏం చేసినావు ఏం కాంట్రిబ్యూషన్ నువ్వు పార్టీకి ఉన్నది చెప్పు ఏం చూసి రాగిడి లక్ష్మారెడ్డి గారికి కేసీఆర్ టికెట్ ఇచ్చిండు మరి ఏమో బయట వింటున్నాం మరి ఎన్నో కోట్లు ఇచ్చిండని ఆ కోట్లు మరి ఆ 4 మొన్న చేరిన ఎమ్మెల్యేలు ఏం పంచుకున్నారా మరి కేటీఆర్ ఏం చేసిరో ఇట్లా ఇస్తే పార్టీ వ్యాపార సంస్థనా కేటీఆర్ గారు ఇది ఒక వ్యాపార సంస్థన తెలంగాణ రాష్ట్ర సమితి ఇది ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఉద్యమకారుల యొక్క రక్తము చెమట ఇలా కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం తీసినాడు శ్వేతపత్రం అందించినావు నువ్వు అంటే మా చెమట బిందువులు ఈ 10 ఏళ్ళు మేము డెవలప్ చేసినాం మా చెమట గార్చినాం అని శ్వేతపత్రం అన్నావు ఇలా మా స్వేదం లేదా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇలా మా రక్తం లేదా ఇలా లాఠీ దెబ్బలు చూడు మా ఈపు చూస్తురా ఒకసారి నల్లగా ఎట్లున్నాయో ఇలా మేము తూటాలకు ఎదురెడ్డి గెలుముతే ఒక్కొక్కసారి అసెంబ్లీ ముట్టేటి రోజు కమలాసన్ రెడ్డి గారు అక్కడి నుంచి మమ్మల్ని గెలుముతా ఉంటే మేము ఆ వాంబే కాలనీలో 2 అంతస్తుల మీదకి వెళ్ళి దుంకితే మోకాలు నొప్పి ఉందా బాబు మాకు ఇప్పటికి అరే ఇవన్నీ మీకు ఎందుకు నువ్వు సెన్సిటైజ్ కావు రెండో విషయం ఏందన్నా చివరిగా నేను 2 ప్రశ్నలు అడుగుతా ముగిద్దాం ఇప్పుడు లిక్కర్ కేసు అని మీరు అప్పుడు మీ పార్టీలో ఉన్నది ఈ కవిత అరెస్ట్ మీద ఎందుకు కేసీఆర్ గారు స్పందించట్లేరన్నా నేను ఏమంటున్నా అంటే లీగల్ గా కేసులలో అడ్వకేట్ గా నాకు కొంత నాలెడ్జ్ ఉంది కదా సబ్జుడైస్ అవుతుంది అండ్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ నేను కామెంట్ చేయలేను ఒకటి ఎందుకంటే చట్టాలు తెలిసిన వాడిగా సో ఇప్పుడు సరే అక్యుజేషన్ చేసిరు లోపల ఉంది మనం చట్టం తన పని తాను చేసుకోపోతుంది నేను దానికంటే ఎక్కువ నేను ఏమంటున్నా అంటే సరే అయినా ఇబ్బంది అయితే బయట వచ్చింది కదా ఇప్పుడు మీరు అన్నారు అన్న ఇన్నేళ్ళు ఎందుకున్నావా అని మేము 5 ఏళ్ళు ఏమో తెలంగాణ అభివృద్ధి చేయాలనే అది అవసరం ఏమో చేస్తుండేమో అనుకుంటున్నాం మరి మిగతా 5 ఏళ్ళు ఎందుకున్నావని నువ్వు అంటావు మాకు తెలుసా పార్టీ సరే మాకు ఉద్యమకారులని బీసీలను గుర్తించకపోయినా ఇవన్నీ అవినీతులు బయట పడతాయి అరే ఫోన్ ట్యాపింగ్లు అవుతాయి మాకు తెలుసా ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి అని ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ చూసినా ఎట్లుండాలి చెప్పు పార్టీలా మీరే చెప్పండి మరి ఇక దేశం కోసం ధర్మం కోసం ఇట్లా అనైతిక విలువలకు పాటుపడే పార్టీల కంటే తన అవసరాల కోసం ఏమైనా చేసేటటువంటి పార్టీలు నాయకులు ఉన్న పార్టీల కంటే ఇవాళ దేశం కోసం ధర్మం కోసం మోడీ గారు ప్రపంచ పటంలో మంచిగా ఈ రోజు భారతదేశానికి అయితే ఒక ఆత్మగౌరవం నిలబెట్టిండు కదా ఎప్పుడండి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ సాధారణంగా గల్లే మిల్కే చాయ్ పీకే బాత్ కర్రే అన్నట్టు ఉన్నది ఇప్పుడు ప్రపంచంలో అదే అమెరికా ఒకనాడు పాస్పోర్ట్ ఇయ్యలే వారికి వీసా ఇయ్యలే అబ్దుల్ కలాం గారు పోతే చెక్కింగ్ అయింది మరి ఇవాళ ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పోతే అన్ని దేశాలు రెడ్ కార్పెట్ వేస్తా ఉన్నాయి ఎవరు ఏమన్నా అది అవసరం లేదా మనకి ఎవరు అవునన్నా కాదన్నా ఇలా మోదీ వల్ల దేశ ప్రపంచంలో ఇండియా పవర్ పెరిగింది ఒక భారతీయుడు అంటే ప్రతి ఒక్కరు గౌరవించే కాడికి వచ్చింది రైట్ ఫైనల్ గా ఒక్క విషయం చెప్పండి అన్న ఒక బీసీ బిడ్డగా ఒక ఉద్యమకారిణిగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ప్రజలకు కావచ్చు మీరేం మెసేజ్ చేయదలుచుకోరన్నా నేను ఒకటే పార్టీ నేను ఈ డెమోక్రసీలో సరే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు ఇంకా కొత్త పార్టీలు వచ్చినా పర్వాలేదు ఉండాలని కోరుకుంటోని ఒకవేళ భారత రాష్ట్ర సమితి ఒక ప్రాంతీయ పార్టీ కూడా ఇక్కడ ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు ఒక్క ఇంట్లో 2 పదవులు ఎందుకు కేసీఆర్ గారు ప్రెసిడెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామారావు గారు మళ్ళీ ఎంత లేదన్నా ఇన్ఫ్లుయెన్స్ హరీష్ రావు గారిది నడుస్తుంది వినోద్ అన్న నడుస్తుంది వీళ్ళది నడుస్తుంది ఒక కుటుంబంలో ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవసరమా మాలాంటి వాళ్ళని తయారు చేయొచ్చు కదా వెంటనే దళిత సీఎం ని కేసీఆర్ గారు కొన్ని హామీలు చేసినారు ఇప్పుడు ఏ మనిషి కూడా అన్ని తప్పులు ఉండేయండి 100లో వారు కొంత చేసినారు కాంట్రిబ్యూషన్ తెలంగాణకి
ఇంకా కొన్ని చేయని ఉన్నాయి. ఏంటి వారు తండ్రి యొక్క ఆశయాలు. నేను కేటీఆర్ గారికి విన్నవించేది వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు చెప్తున్నాను. ఆ ప్లేస్ లో ఎవరుంటే వాళ్ళకి చెప్పేటోని. సో కేసీఆర్ గారు మీ తండ్రి ఆశయాలు కొన్ని ఉన్నాయి. మేము వెనకడ చదివినట్టు దశరథుడిది కూడా కొన్ని ఆశయాలు ఉండే. ఏంటిది, భరతుడిని రాజును చేయాలనుకున్నాడు, కైకేయికి మాట ఇచ్చిండు. పుత్ర వాత్సల్యంతో రాముని చూడంగానే మాట మార్చి ఈయనకి ఇచ్చే ప్రయత్నం చేసిండు. కానీ రాముడు ఏమన్నాడు, తండ్రి ఎక్కడో నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఆయన తట్టుకోలేక రాముడు ఏం చేసిండు, అడవి బాటన పట్టిండు. నువ్వు ఏ అడవికి వాక్కర్లేదు తారక రాముడా, నువ్వు మీ తండ్రి ఆశయాలు నెరవేర్చాలంటే వెంటనే వచ్చేసారి ప్రభుత్వం కనుక ఏర్పడేది లేదు పోయేది ఏర్పడితే దళిత సీఎంని చేస్తానని ఇప్పుడన్నా ఆ దళిత జాతిని మోసం చేసినాం కాబట్టి మనం అంటే కనీసం నమ్మకపోయినా పాప ప్రక్షాళన చేసుకోండి. దళిత సీఎంని మేము చేస్తాము అని ప్రక్షాళన చేయాలి. ఒకటి, ఇప్పుడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తావా, పార్టీ ప్రెసిడెంట్ ఇస్తావా, ఒక బీసీనో ఎంబీసీనో దాంట్లో పెట్టి మీరు కావాల్సి ఉంటే వెనకాల నుండి నడిపియండి. ఇవాళ వచ్చేసారి మేము టికెట్లు కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తామని ఒక డైలాగ్ కొట్టండి. ఎట్లాగో మీకు డైలాగులు కొట్టి తప్పే అలవాటు ఉంది, కనీసం కొట్టండి. ఆ పార్టీ కూడా డెమోక్రసీలో ఉంటే ఏంటంటే కొన్ని ప్రశ్నలు ఇప్పుడున్న ప్రభుత్వాలకు వస్తుంది కాబట్టి నేను ఆ రకంగా కోరుకుంటా ఉన్నా. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు పార్టీకి చెప్పమన్నారు అంటే జనరల్గా ఇప్పుడు ఉద్యమకారులకు మెసేజ్, ఉద్యమకారులు ఇంకా అల్లనే ఉండి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోమంటారా, బయటకు రమ్మంటారా? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నా 24 ఏళ్ళు చూసుకోండి, నేను చేసిన పని చూసుకోండి. పార్టీలో నాకు హామీ ఇచ్చిరా లేదా, ఆనాడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలందరినీ, జడ్పీ చైర్మన్లని, పార్టీ కార్యవర్గాన్ని, ఇంతెందుకు కేసీఆర్ గారు చెప్పినప్పుడు విన్నటువంటి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని, వీళ్ళందరినీ చెప్పమనండి. నాకు వినోద్ గారిని గుళ్ళ జొర్రండి, లేదా దేవుని మీద ప్రామిస్ చేసి చెప్పండి. నాకు చెప్పిండా లేదా కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ప్రామిస్ చేసిండా లేదా మీరు చెప్పండి. సో అంత హామీ ఇచ్చి కూడా నిలబెట్టుకోరు. ఒక్క కుమ్మరోడు బరువైండా అండి అసెంబ్లీలో పంపించడానికి? ఇవాళ ఒక నాయ బ్రాహ్మణుడు బరువైండా అండి? ఒక సాగలైన బరువైండా అండి? ఇవాళ ఒక విశ్వకర్మ బరువైండా? ఒక పద్మశాలి? నువ్వు చెప్పిన హామీయే. అంటే నన్ను మోసం చేస్తే భరిస్తా, కానీ నా జాతులను కూడా మోసం చేసినావు కదా. కాబట్టి ఇటువంటి జాతులను మోసం చేసే పార్టీ ఈ రాష్ట్రంలో డేంజర్. అందులో ఉన్న ఉద్యమకారులకి, అందులో ఉన్న బీసీ ఎంబీసీలకి, ఎస్టీలకి నా యొక్క విన్నపం, దయచేసి మీరు ఆ పార్టీ చెయ్యదు. మీ ఏజ్ని, మీ వయస్సులని, మీ కష్టాలని మీ భార్య పిల్లల వైపన్నా మలపండి, మీ వ్యాపారాల సైడ్ అన్నా, మీ ఉద్యోగాల సైడ్ అన్నా చూసుకోండి. మొత్తం జీవితాలు ఆగం చేసుకోకండి మాత్రం నేను ఒక ఉద్యమకారిగా పిలిపిస్తున్నా. నేను ఈ రోజు పునాది రాళ్ళు కదులుతున్నాయి, ఆ పార్టీ కుప్పగూలిపోతుందని మాత్రమే చెప్తున్నాను. ఫైనల్ గా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని ఎంపీలు గెలిచే అవకాశం ఉందంటన్నా? నాకు తెలిసైతే సరే వేవ్ ఉంది, అండర్ కరెంట్ నడుస్తుంది. మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఎంపీలు కావాలి. ఎంపీలు కావాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో నేను 12 నుంచి 14 సీట్లు గెలిపించేటట్టు కనిపిస్తుంది వేవ్. ఏమన్నా పోల్ మేనేజ్మెంట్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఏమన్నా గెలిస్తే ఒక 4-5 సీట్లు అది రావచ్చు. సో కాబట్టి ఒక 10-12 సీట్లు గ్యారంటీగా బీజేపీ గెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇది సీనన్నత్ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏం చెప్తుందంటే, నా సమయం, నా కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయం, నా పిల్లలకి ఇవ్వాల్సినటువంటి సమయం, నా జీవితం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన అంకితం చేసిన, నేను పునాదిరాలు మోసిన, నేను అక్కడ వాటర్ కొట్టి సున్నం వేసినాక నేనున్నా. కానీ మమ్మల్ని అనగదొక్కి, మమ్మల్నే కాదు మా వర్గాలను కూడా అనగదొక్కే విధంగా కేసీఆర్ చేశాడు. కాబట్టి ఈ బీసీలకు, ఈ అనగారిన వర్గాలకు భారతీయ జనతా పార్టీలో స్థానం ఉన్నది కాబట్టి నేను వచ్చానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు తాడూరి శ్రీనివాసన్న గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే రాయల్ మీడియా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి, బీసీ వర్గాలకు వెళ్ళే విధంగా, ఎందుకంటే ఒక బీసీ బాధ, అనగారిన వర్గాల బాధ అందరికీ చేరాలి. ఒక తాడూరి శ్రీనివాసన్న బయటకు వచ్చిందంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు, ఆ రోజు కేసీఆర్ పార్టీ పెట్టేటప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏందో, వీరేందో తెలియదు, కేసీఆర్ ఏం చేస్తాడో కూడా తెలియదు. ఆ రోజు ఈ యొక్క సోకాల్ లీడర్లు ఎవరైతుర్రో, మంత్రులు లేకపోతే లేకపోతే ఈ యొక్క బడా వ్యవస్థ ఉన్నోళ్ళు వచ్చి మంత్రి పదవులు లేకపోతే డబ్బుల కాంట్రాక్టులు తీసుకొని పోయిన వాళ్ళు చూసి పోలే. ఆయన కేసీఆర్ గారిని నమ్ముకొని, ఉద్యమాన్ని నమ్ముకొని తెలంగాణ కావాలని పోయింది. కాబట్టి ఇప్పటికైనా మన వర్గాలను మనం కాపాడుకునే ప్రయత్నం చేసి, మన వర్గాలను మనం అండగా ఉండే ప్రయత్నం చేసి, రాయల్ మీడియా అనగారిన వర్గాలకి, బీసీ వర్గాల కోసం పెట్టాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని తెలంగాణ ప్రజలను ఇక్కడికి బడుగు బలైన వర్గాలకు పోయే విధంగా షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.